బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. ప్రముఖులే టార్గెట్ గా విజయవాడలో మకాం వేసిన మావోయిస్టులు పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. 27 మందిని అదుపులోకి తీసుకున్న ఆక్టోపస్ బృందాలు భారీగా ఆయుధాలు కూడా డంప్ చేసినట్లు గుర్తించాయి. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఘటనాస్థలిలో దొరికిన డైరీలో ఈ మావోయిస్టుల సమాచారం ఉంది. ప్రస్తుతం మావోయిస్టులను రహస్య ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ఏపీలో పలు చోట్ల షెల్టర్ జోన్లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో సెర్చింగ్ కొనసాగుతోంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పోలీసు ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది అని కూడా విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. ప్రముఖుల టార్గెట్ గా విజయవాడలో మకాం వేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యామిని, విజయవాడలో టార్గెట్ చేశారు మావోయిస్టులు. ముఖ్యంగా విజయవాడ నగరంలో కూలీల అవతారంలో వచ్చి కొంతమంది దాగి ఉన్నటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించారు. సో వారందరినీ కూడా ఆక్టోపస్ సాయంతో వెళ్లి మొత్తం అందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ చూస్తే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏఓబి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ అగ్రనేతగా ఉన్నటువంటి మావోయిస్టులకు పార్టీకి అగ్రనాయకుడిగా పనిచేస్తున్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. సో ఆయన మొత్తం కూడా గెరిల్లా ఆర్మీకి చీఫ్గా పనిచేస్తున్నారు. సో ఆయనతో పాటు ఎప్పుడూ కూడా దాదాపు 30-40 నుంచి 200-300 మంది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కొంతమంది బయట ప్రాంతాలకు వెళ్ళడం, కొంతమంది తలదాచుకోవడం ఇలాంటివన్నీ కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ పక్కా సమాచారంతో ఏదైతే హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడ దొరికినటువంటి సమాచారం ఆధారంగా విజయవాడలో కూడా తనిఖీలు నిర్వహించారు. విజయవాడలో తనిఖీలు నిర్వహిస్తే 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. 27 మంది సంబంధించినటువంటి వారి యొక్క వివరాలకు, వారు ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించారు, వారు ఏం చేయడానికి వచ్చారు, వారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే మావోయిస్టు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉనికి కోల్పోతున్నటువంటి తరుణంలో వారు విజయవాడకి రావడం వెనక ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఎవరైనా టార్గెట్ చేశారా, లేకపోతే ఏదైనా కలకలం సృష్టించాలని చెప్పి చూసారా, ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేయబోయారా, ఏం జరిగింది, ఎందుకోసం ఇక్కడ ఉన్నారు అనేటువంటిదే ప్రస్తుతం అందరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ప్రస్తుతం విజయవాడ శివారులో పోలీసులు యొక్క సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ అక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి వారి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, వారు ఏం చేయబోయేందుకు వచ్చారు, వారు ఇప్పటి వరకు ఏం చేశారు అనేటువంటిది మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక వీరి కదలికలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఏంటి అనేది కూడా మా ప్రవీణ్ కూడా మనతో లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రామారావు, చెప్పండి, ముఖ్యంగా ఏంటి అసలు విజయవాడలోకి ఎందుకు మావోయిస్టులు వచ్చారు? కేవలం తలదాచుకునే దానిక, రెక్కీ కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం? ఏదైనా టార్గెట్ చేశారా, లేకపోతే ఏదైనా ప్లాన్ చేశారా, ఏంటి అసలుకి? శ్రీహరి, ఇక్కడి నుంచి మొత్తం ఏదైతే మనం ఇప్పుడు మావోయిస్టులు విజయవాడలో షెల్టర్ జోన్ తీసుకున్నామని చెప్తున్నారో ఆ బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాము. ఆ బిల్డింగ్ నుంచి మొత్తం 27 మందిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. 27 మందిలో 21 మంది మహిళా మావోయిస్టులు, 6 పురుషులు ఉన్నారు. మొత్తం 27 మంది. ఈ 27 మందిలో 9 మంది ఎవరైతే ఈరోజు ఉదయం మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేతగా ఉండి హిడ్మాకి అనుబంధంగా ఉన్న దేవ్జీ ఉన్నాడో ఆ దేవ్జీకి ప్రొటెక్షన్ టీము అందులో 9 మంది అని చెప్పి తేల్చారు. ఆ 9 మందితో పాటు మిగతా వాళ్ళంతా కూడా గెరిల్లా ఆర్మీకి సంబంధించిన ట్రైన్డ్ కమాండోస్ అని కూడా తేల్చారు. ఈ ట్రైన్డ్ కమాండోస్ సహజంగా విజయవాడ లాంటి సిటీల్లో, అదేవిధంగా ఏలూరు, అదేవిధంగా కాకినాడ మొత్తం 31 మందిని అరెస్ట్ చేశామని చెప్పి ఇంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. ఇప్పుడు రంపచోడవరంలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఇదే విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. విజయవాడలో 27 మందిని అదుపులో తీసుకోమని చెప్పారు. ఎక్కడైతే దండకారణ్యంలో కేంద్ర బలగాల నుంచి ఒత్తిడి, నిర్బంధం ఎక్కువగా ఉందో ఆ నిర్బంధం ఎక్కువ అవటం వల్ల వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ తమ కార్యకలాపాలని విస్తృతం చేయాలి అని చెప్పి కార్యకలాపాలని క్రియాశీలకంగా నిర్వహించాలని నిర్ణయించే వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు అని కూడా
లడ్డా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మావోయిస్ట్ ఆపరేషన్స్లోను యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లోను గతంలో సిఆర్పిఎఫ్ డీజీగా పనిచేసిన లడ్డానే దీనికోసం నియమించారు. బట్ ఆయన కథనం మేరకైతే మాత్రం వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను విస్తృతం చేయాలని నిర్ణయానికి వచ్చారు. సహజంగా ఈ విధంగా మావోయిస్టులు టాప్ క్యాడర్ అంతా కూడా సరెండర్ కావటం ఆపరేషన్ కగారు దెబ్బకు, ఆ తర్వాత ఉన్నవాళ్ళు కూడా కొద్దిపాటే ఉండటంతో ఈ టైంలో ఒక మేజర్ ఆపరేషన్ నిర్వహించి తమ ఉనికిని నిరూపించుకునేందుకే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళంతా వచ్చారు అనేది కూడా పోలీసు వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఒక పెద్ద టార్గెట్ ఎవరైతే ఒక పొలిటికల్ పార్టీ హెడ్నో లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి చెందిన క్రియాశీలకమైన ఒక నాయకుడినో కూడా టార్గెట్ చేస్తే తమ ఉనికిని నిరూపించుకునేందుకు అవకాశం ఉంటుంది అని కూడా వీళ్ళు నమ్ముతున్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందింది.